హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఒక బౌల్లో చింతపండు, రాళ్ళ ఉప్పు వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆనియన్స్, టమాటా, చిన్నుల్లిపాయలు, కరివేపాకు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఉప్పు వేసుకోవాలి. తర్వాత వంకాయలు కట్ చేసి 4 పక్షాలుగా కట్ చేసుకొని వాటర్లో వేయాలి. మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు వేసి 2 సార్లు మిక్సీ పట్టాలి. తర్వాత పల్లీలు వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి పౌడర్ని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పౌడర్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసిన వంకాయల్లోకి ఈ పౌడర్ని కూర్చాలి. అన్ని వంకాయలకి ఇలాగే చేయాలి. నానబెట్టిన చింతపండు రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా కళాయిలో వేసుకోవాలి. వంకాయలన్నీ వేసిన తర్వాత 10 నిమిషాలు సిమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత చింతపండు రసము పోయాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలి. తర్వాత కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత ఓపెన్ చేసి చూస్తే నెల్లూరు గుత్తి వంకాయ కూర రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.